హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం యాజ్ అండ్ హూమ్ గురించి తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ హూమ్. యాజ్ అండ్ హూమ్ అంటే ఎవరిని పడితే వారిని అని అర్థం. యాజ్ అండ్ హూమ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎవరిని పడితే వారిని అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి యాజ్ అండ్ హూమ్ను ఉపయోగిస్తాము. డోంట్ ఆస్క్ మనీ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని డబ్బులు అడగకూడదు. డోంట్ స్కోల్డ్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా తిట్టకూడదు. డోంట్ కాల్సో యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా పిలవకూడదు. డోంట్ ఇన్వైట్ టు హౌస్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. యాజ్ అండ్ హూమ్. యాజ్ అండ్ హూమ్ అంటే ఎవరిని పడితే వారిని అని అర్థం. యాజ్ అండ్ హూమ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చాలా సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు ఎవరిని పడితే వారిని అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి యాజ్ అండ్ హూమ్ను ఉపయోగిస్తాము. డోంట్ ఆస్క్ మనీ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని డబ్బులు అడగకూడదు. డోంట్ స్కోల్డ్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా తిట్టకూడదు. డోంట్ కాల్సో యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని అలా పిలవకూడదు. డోంట్ ఇన్వైట్ టు హౌస్ యాజ్ అండ్ హూమ్ యు వాంట్. ఎవరిని పడితే వారిని ఇంటికి ఆహ్వానించకూడదు.